రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించట్లేదు. దీనికి నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి దానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఈ ప్రపంచం గర్వించదగ్గ ఈ దేశ మేధావి సోనం వాంగ్చుక్ గత 18 రోజులుగా నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు. ఇంకా కొన్ని గంటల్లో 24 గంటల 48 గంటల్లోనో చనిపోబోతాడు అని ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి వైద్యులు ఆయన్ని పరీక్షించిన తర్వాత ప్రకటిస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. అందుకని ఇవాళ దేశం గర్వించదగ్గ ఒక మేధావిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నది. నీట్ పరీక్షలో అవకతవకలకు పాల్పడ్డ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పనిచేస్తున్న అధికారులని విద్యాశాఖ మంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. అందుకని ఇవాళ ఈ దేశంలో ఉన్న పౌర సమాజం ఇవాళ ఏ పౌరుల కోసం అయితే వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడో ఆయనకు మద్దతుగా ఇవాళ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఖమ్మంలో కూడా ఇవాళ ఖమ్మం పౌర సమాజం పేరిట పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీని బట్టి ఇవాళ వాంగ్చుక్ ను కాపాడుకుందాం అనే పేరుతోటి ఇవాళ ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేశాం. దీనిలో అందుకనే విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. నీటి పరీక్షల లీకేజీకి బాధ్యత వహిస్తూ అందరూ కూడా ఇవాళ వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఖమ్మం పౌర సమాజం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఖమ్మంలో అంబేద్కర్ సెంటర్ వద్ద సోనం వాంగ్చుక్ ప్రాణాలని కాపాడాలి అని చెప్పేసి మేము తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రంగా మేము సిఏఏలో పౌర సమాజానికి మద్దతుగా వచ్చాము. ఖచ్చితంగా ఢిల్లీలో జరుగుతున్న జంతర్ మంతర్ దగ్గర సిజేపీ నీటి విద్యార్థులకు మద్దతుగా చేస్తున్న సోనం వాంగ్చుక్ ప్రాణాలని ప్రతి ఒక్కరూ కాపాడాలి. ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఎందుకు ప్రధానమంత్రి విద్యార్థుల భవిష్యత్తు చెలగాటమాడుతున్నారు? విద్యార్థుల భవిష్యత్ అంటే దేశ భవిష్యత్తు. ఈ దేశ భవిష్యత్తుని అంధకారంలో ఉంచడానికి ముందు ఉన్నారా? 20 లక్షల మంది, ఒకళ్ళు కాదు రెండు కాదు 20 లక్షల మంది విద్యార్థులు 10 సంవత్సరాల పాటు చేసిన కృషిని ఆయన ఒక అవినీతితోటి ఇది చేయటం మూలాన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అందుకనే సోనం వాంగ్చుక్ ప్రాణాలని కాపాడాలని మద్దతుగా మేము తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ఖమ్మంగా మేమందరం వచ్చాము, మద్దతు తెలుపుతున్నాము. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు నీట్ పేపర్ లీకేజీకి ప్రధాన బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని గత నెల రోజులుగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఇవాళ యువతంతా రోడ్లు ఎక్కుతా ఉన్నారు. అయినప్పటికీ కూడా స్పందించకుండా మరొక వైపు సామాజికవేత్త, పర్యావరణవేత్త, శాస్త్రవేత్త అయినటువంటి సోనం వాంగ్చుక్ గారు ఇవాళ 19 రోజులుగా అమర నిరాహార దీక్ష చేస్తున్నా కూడా కనీసం ఆయన ప్రాణాలకు హాని ఉంది అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు కూడా ప్రాణాలను కాపాడని చెప్పేసి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసేప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా దున్నపోతు మీద వర్షం కురిచినట్టుగా ప్రయత్నం చేస్తా ఉన్నది. వెంటనే తన పదవికి కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి ఖమ్మంలో ప్రత్యామ్నాయ పౌర సమాజం, వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, మహిళలు, డాక్టర్లు, లాయర్లు పెద్ద ఎత్తున అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వెంటనే రాజీనామా చేయకపోతే ఈ ఆందోళన కార్యక్రమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సోనం వాంగ్చుక్ గారు దాదాపు 20 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ ఏ రకంగా నాశనం అయిపోయిందో, ఒక లంచగొండితనంతో నీట్ పేపర్ లీక్ అయితే దాదాపు లక్షలాది మంది విద్యార్థులు భారతదేశ వ్యాప్తంగా నీట్ రాసిన సందర్భం మనకు తెలుసు. పేపర్ లీక్ అయితే దాదాపు 25 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్న సంగతి కూడా మనకు తెలుసు. ఒత్తిడి తట్టుకోలేక తల్లిదండ్రులు, పిల్లలు ఇంత ఇబ్బంది పడుతుంటే ఆ మంత్రిని, కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమని అడిగితే ఇప్పటి వరకు స్పందన లేదు. వాంగ్చుక్ దాదాపు 60 సంవత్సరాల వ్యక్తి. ఆయనేమి తన కోసమో, తన సొంతం కోసమో, తన స్వార్థం కోసమో లేదా తన రాజకీయ పార్టీ కోసమో చేయట్లేదు. ఆయన ఉన్న సొంత రాష్ట్రంలో కూడా పర్యావరణం కాపాడే దానికోసం, గనుల కోసం, దానికోసం పోరాడి జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి, 60 సంవత్సరాల వ్యక్తి ఈ రోజు ఈ దేశంలో ఉన్న విద్యార్థుల కోసం, విద్యార్థుల తల్లిదండ్రుల కోసం, పౌర హక్కులు కాపాడే దానికోసం నిరాహార దీక్ష చేస్తున్నారు. నా ప్రాణం పోయినా సరే నేను దీక్ష విరమించను, సరే నేను న్యాయం జరిగే వరకు అని చెప్తున్నారు. వారికి మద్దతుగా ఈ రోజు ఖమ్మం జిల్లా పౌర సమాజం మద్దతుగా నిరసన తెలియజేయడం జరిగింది. ఆయనకి గనక ప్రభుత్వం ఏమాత్రం చేయగొట్టినట్టు లేదు, కదిలిన పరిస్థితి కూడా లేదు. ఆయనకి ఏదైనా జరిగితే మాత్రం దేశ వ్యాప్తంగా మహిళలందరూ, విద్యార్థుల తల్లిదండ్రులు మొత్తం కూడా వీధుల్లోకి వచ్చి సరైన గుణపాఠం మీకు చెప్తారు అని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఇది ఒక సిజేపీకో, బీజేపీకో, ఒక హిందూకో, ముస్లింకో,
ఒక రిలీజియన్ క్యాస్ట్ బేస్డ్ సమస్య కాదు. ఈ సమస్య మన అందరి సమస్య. ఇప్పుడు నాకు ఒక పోయం గుర్తొస్తుంది. దే కేమ్ ఫర్ సోషలిస్ట్ బట్ ఐ డిడ్ నాట్ స్పీక్ బికాజ్ ఐ వాజ్ నాట్ అ సోషలిస్ట్. They came for a trade unionist, but I did not speak out because I was not a trade unionist. They came for Jews, but I did not speak because I was not a Jew. Then they came for me. No one spoke. ఇది మన సమస్య కాదు అని ఒక ముక్కలో చెప్పాలంటే, ఇది మన సమస్య కాదు అనుకుంటే మన సమస్య వచ్చినప్పుడు మనకు తోడుగా నిలబడే వాళ్ళు ఎవరు ఉండరు. ఇది నీట్ సమస్య అని ఏదో నీట్ రాసి వాళ్ళకే అని అనుకోవద్దు. ఇలా ఇంత పెద్ద నేషనల్ ఎగ్జామ్లో ఇంతమంది విద్యార్థులు ఎంత నష్టపోయారు. రేపు ఇలాంటి సమస్య ఏదైనా మనకు రావచ్చు. మన కోసం వాంగ్చూ అక్కడ 19 days నుంచి నిరాహార దీక్ష చేస్తుంటే మనం సపోర్ట్ చేయాల్సింది పోయి ఇది యాంటీ నేషనలిస్ట్ అని చెప్పి, ఇది ఆయన నైట్ తింటున్నాడని, అక్కడ ఏం ఫుడ్ పెడుతున్నారని అనవసరమైన చర్చ చేస్తున్నాము. ఇదంతా మనం నిలబడాల్సిన టైం ఒకటిగా మన ఫండమెంటల్ రైట్ కోసం. థ్యాంక్ యూ. ఈరోజు మనం ఇక్కడ పిల్లలు 25 మెంబర్స్ పిల్లలందరూ ప్రాణాలు తీసుకున్నా కానీ ఎక్కడ ఏ రెస్పాండ్ లేకుండా వాంగ్చూ 18 days నుంచి నిరాహార దీక్ష చేస్తున్నా. అతను ఎక్కడ నుంచి ఏ రెస్పాన్స్ లేదు. అలాగే ప్రాణం తీసుకున్న పేరెంట్స్ కూడా రాకపోవడం, పిల్లలు ప్రాణం తీసుకున్న పేరెంట్స్ రాకపోవడం కూడా చాలా బాధాకరము. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసమే అతను కూర్చుంది, అతని స్వలాభం కోసం కాదు. సో అట్లాంటి వాళ్ళ కోసం సపోర్ట్ చేయడానికి ఇక్కడ ఇంత పెద్ద అవకాశాన్ని అందరికీ కల్పించినందుకు ధన్యవాదాలు. Support the action of Wangchuk. See how long this is going to go. Students, they prepare, their parents suffer, and ultimately when they are so much disappointed, and how long this is going to happen? Year after year after year, same problem is occurring. Not only government, the bureaucrats, everybody responsible in the project. People should come forward to oppose this and then bring everything in a proper channel, proper way. మీకు అందరికీ తెలిసిన విషయం, నీట్ పేపర్ లీక్ అయిందని. ఒక్క నీట్ పేపరే కాదు, గత 7 సంవత్సరాల్లో దాదాపు 70 పేపర్లు లీక్ అవడం జరిగింది. దీనికి నుంచి ఏ ప్రభుత్వం దానికి పరిష్కారం కానీ ప్రత్యామ్నాయం కానీ చూపించడం జరగలేదు. ఈసారి మాత్రం 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దానికి నిరసనగా ఇప్పుడు సోనం వాంగ్చుక్ ఒక దీక్ష చేపట్టారు. గత 19 రోజుల నుంచి ఆయన దీక్ష చేస్తున్న ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. ఈసారి ఇది కొత్తది కాదు. ఇంతకు ముందు కూడా ప్రజా సమస్యలు, ప్రజా ఆందోళనలు ఏ సందర్భంలోనూ ప్రధాని స్పందించలేదు. ఉదాహరణకు ఢిల్లీలో రైతులు కొన్ని సంవత్సరానికి పైగా ఆందోళన చేసిన ఆయన స్పందించలేదు. మణిపూర్లో మంటలు చెలరేగుతున్న అనేక సార్లు ప్రజా ఉద్యమాలు మనలాంటి వాళ్ళం ఇక్కడ పౌర సమాజం తరఫున ఆందోళనలు అనేక చోట్ల జరిగినా కూడా ప్రధాని ఎప్పుడు ఏ రోజు కూడా ఒక్క మాట కూడా దాని గురించి మాట్లాడలేదు. అట్లాగే మహిళా రెజ్లర్లు బ్రిజభూషణ్ వేధింపులకు గురవుతున్నప్పుడు వాళ్ళు చేసిన ఆందోళన సందర్భంలో కూడా ప్రధాని కానీ ప్రభుత్వం కానీ ఏ రోజు కూడా స్పందించలేదు. అట్లాగే ఇప్పుడు దీనికి మన రామాలయంలో జరుగుతున్న దొంగతనాలు, అనేక కోట్లు దుర్వినియోగం అయిన దాని గురించి కూడా ప్రధాని కానీ ప్రభుత్వం కానీ స్తంభించలేదు. ప్రజా సమస్యల పట్ల ఏ మాత్రం స్పందించకుండా ఉన్న ప్రభుత్వం బహుశా మనం చూసిన అనేక సంవత్సరాల్లో ఇది ఒక్కటే అని అనుకుంటాను. కనుక ఇప్పుడైనా సోనం వాంగ్చుక్ కి మద్దతుగా ప్రజలందరూ నిలబడాలని, ఆయన ఆరోగ్యాన్ని, ఆయన ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.